22A నిషేధిత జాబితాలో పెట్టి భూములలో 30% తీసుకోవడానికే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 8 నెలలుగా 1 కోటి ఎకరాల పైన నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శిస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా అవడంతో ఇప్పుడు అధికారుల తప్పిదమనంటున్నారని చెబుతున్నారు. భూముల పేరుతో పెద్ద డ్రామా నడుస్తోందని, 22A పేరుతో భూముల దందా జరుగుతోందని అంటున్న శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇది ఎంత ఒక డ్రామా, పిచ్చి డ్రామా. తెలంగాణలో ఎవడంటే చిన్నపిల్లలు ఆడినా చెప్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 క్వశ్చన్ పెట్టి 30% భూములలో పర్సెంటేజ్ ఎవరు తీసుకుంటున్నారు, క్రియేషన్ ఎవరు చేస్తున్నారు అని చెప్తే ఆన్సర్ ఇమ్మీడియట్ పిల్లలు కూడా చెప్తారు, స్టూడెంట్స్ కూడా చెప్తారు. ఎట్లా వస్తుందండి 22A జాబితా? ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ ల్యాండ్ కానీ, అసైన్ ల్యాండ్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్ కానీ, వక్ఫ్ ల్యాండ్ కానీ, ఈ 4 ల్యాండ్లు ఉంటే నిషేధ జాబితాలు వస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 2025 నాడు ఇవన్నీ దాదాపు 1 కోటి ఎకరాల పైన పెట్టిండ్రు. ఇప్పటికి 8 నెలలు ఉంది దాదాపు. ఇవాళ ఎందుకు వాళ్ళు భుజాలు చదువుకుంటున్నారు? ఏది అమాయకంగా తెలియనట్లు, ఏం తెలియనట్లు. 8 నెలల తర్వాత ప్రజా వ్యతిరేకత, ప్రజల ఆందోళన, చెప్పలేనంత కోపం, తిరగబడుతున్న దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారుల తప్పిదము, ఉట్టి మాటలు అవన్నీ. ఎక్కడైతే విలువైన భూములు లేవో ఆ విలువైన భూములు అన్నీ కూడా టోటల్గా 1 కోటి ఎకరాలు అంటే వాళ్ళకి 30%, కోటిలో ఒక 30,000 ఎకరాలకు టార్గెట్ వేసుకున్నారు. వాళ్ళంతా టార్గెట్ వేసుకొని ఇవన్నీ దంద నడిపించారు. ఇప్పుడు ఏం తెలియనట్లు అమాయకంగా అధికారులు తప్పిదం. అధికారులు బీఆర్ఎస్ కావాలని ఇట్లాంటి రాద్ధాంతం చేస్తుంది, వాదన చేస్తుంది. సో ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేస్తున్నాం అంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది, రెవెన్యూ శాఖ మంత్రి చెప్తున్నాడు. కావాలని మీరు ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు. బీఆర్ఎస్ గొడవ చేసింది కనుకనే ఇలా తప్పిదాన్ని సరి చేసుకుంటున్నారు. వాళ్ళు తప్పైంది కదా అని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడకుండా దంద నడుస్తుంది వాళ్ళది. కావాలని చెప్పి ఈ రాద్ధాంతం చేస్తున్నారు. ఇలా రెవెన్యూ మంత్రి ఏం తెలియదంటే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సిట్ ఏమని చెప్పండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్పండి, మరి అధికారులు సస్పెండ్ చేయండి, మరి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేయండి. 8 నెలలు 9 నెలల వరకు మీకు తెలియదు అన్నప్పుడు మంత్రి ఫెయిల్యూర్ కదా, మంత్రి వదిలిపెట్టాలా. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలోనే చాలా భూములు కొల్లగొట్టారు, భూములు దండుకున్నారంటూ కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ నుంచి చెప్తున్నారు, వాదన చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పింది. సో ఏం చెప్తారు? మొత్తం బయట పెట్టమని చెప్పండి. ఇప్పుడు ఈ అధికారులు ఉన్నారు కదా, ఇదే అధికారులు తెలంగాణ మేము 10 ఏళ్ళలో ఉన్నారు కదా, అప్పుడెందుకు ఈ 1 కోటి ఎకరాల పైన నిషేధిత జాబితాలు రాలేదు? ఇదే అధికారులు కదా, మారలే కదా. బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని నిషేధిత జాబితాలో భూములు ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక లెక్క పత్రం ఉండే, ఇట్లా అడ్డగోలుగా అన్ని భూములు పెట్టి మొత్తం దోసుకోవాలని చెప్పి లేని లిటికేషన్లు పెట్టి పిలిపించుకోవడం, మాట్లాడడం. నువ్వు 100 కోట్లు ఇస్తావా, 500 కోట్లు ఇస్తావా, లేకపోతే 30% ఇస్తావా, లేవట 30% ఇస్తావా, లేకపోతే మొత్తం డబ్బులు ఇస్తారు పక్క జరిపో, ఇవన్నీ దందలు నడుస్తూ ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి ఘోరాలు జరగలే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా ఇంత ఘోరమైనటువంటి పనులు చేయలే. ఈ 22A నిషేధిత భూముల జాబితాకు సంబంధించి ప్రభుత్వం కన్సర్న్లోనే జరిగింది, రెవెన్యూ మంత్రికి అంతా తెలుసు అంటున్నారు. ఇమీడియట్గా దీని మీద సిట్ వేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అచ్యుత్తో, వాసు, TV9 హైదరాబాద్.